Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. అక్టోబర్లో మాదిరిగానే నవంబర్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వర్షాకాలం ముగిసింది, అయినా తెలుగు రాష్ట్రాలను వానలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అది కాస్త మొంతా తుఫానుగా మారి ఏ స్థాయిలో బీభత్సం సృష్టించిందో మనందరం చూసాం. ఇంకా ఈ పరిస్థితులు చక్కబడనేలేదు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుండి ఇంటికి చేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ సంచలన ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో నవంబర్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తీరం దాటిన మొంతా తుఫాను పూర్తిగా బలహీన పడిపోయి అల్పపీడనంగా మారింది. విదర్భ పరిసరాల్లో ఇది కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో మళ్లీ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని, త్వరలోనే మరో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ పరిసర ప్రాంతాల్లో నవంబర్ 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇది ముందుకు సాగుతూ బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని, అక్టోబర్ చివర్లో మాదిరిగానే నవంబర్ ఆరంభంలో వర్షాలుంటాయని హెచ్చరిస్తుంది. ఇలా మొంతా తుఫానుతో ప్రారంభమైన జోరు వానలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా నవంబర్ ఆరంభంలో వర్షాలు కొనసాగుతాయని అంచనా వేశారు. నవంబర్ 2 నుండి 7వ తేదీ వరకు వెస్ట్, సౌత్ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే ఈ 2 రోజులు మాత్రం పొడి వాతావరణం ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్లో కూడా ఇదే వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. నవంబర్ 1st వీక్తోనే వర్షాకాలం ముగుస్తుందని, 2nd వీక్ నుండి శీతాకాలం ప్రారంభం అవుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నవంబర్ 8 నుండి ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభం అవుతుందని, చల్లని గాలులు వీస్తాయని తెలిపారు. మధ్యలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు వంటివి ఏర్పడి 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇలా నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అప్పుడప్పుడు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల మొంతా తుఫాను సృష్టించిన విధ్వంసంపై ప్రాథమిక అంచనాకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ తుఫాను కారణంగా అనేక రకాలుగా నష్టం జరిగింది. ఇది దాదాపు 5,265 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.